లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ ఉండా అని. కానీ ఇప్పుడు రివర్స్ జరుగుతుంది కదా. పొద్దున్న లేస్తే మీకు మోడీని పొగిడే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. సో చంద్రబాబు నాయుడు పొగిడే కార్యక్రమంలో మోడీ ఉండాలి. ఇప్పుడున్న నెంబర్స్ రీత్యా చూస్తే నరేంద్ర మోడీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు పొగడాలి. కానీ రివర్స్ జరుగుతుంది చూడండి మీరు. చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా మోడీ పొగుడుతున్నాడు. ఎందుకు అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేకపోయినా, బీజేపీ బలం సిగ్నిఫికెంట్గా తగ్గినా, ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీల మారల్ పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. పొలిటికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఏంటంటే ఓవరాల్గా మీకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక స్టేచర్ లేకుండా పోయింది మిత్రపక్షాలకు. తర్వాత మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్టేచర్ కూడా చాలా పెరిగిపోయింది. అందువల్ల మోడీని ప్రశ్నించి మోడీని వ్యతిరేకించేటువంటి ధైర్యం సంఖ్య ఎలా ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. తర్వాత మళ్ళీ మీకు 2024 ఎలక్షన్ల తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ వరుస పెట్టి బీజేపీ గెలవడం కూడా ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలను బీజేపీ పట్ల ఒక రకంగా మద్దతుగా ఉండక తప్పనిసరి పరిస్థితి. అంటే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ సాధారణంగా కూటమిలో ఉంటాయి. కనీసం ప్రెషర్ టాక్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రెషర్ టాక్టిక్స్ లేవు. అందువల్ల బీజేపీకి నార్మల్గా అయితే ఎన్డీఏ వీక్ కావాల్సింది, ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కావాలి. కానీ ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ ఏం వీక్ కాలే. లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా, లోక్సభలో బీజేపీ పొజిషన్ వీక్ అయినా ఎన్డీఏలో బీజేపీ పొజిషన్ వీక్ కాలే, నార్మల్గా వీక్ కావాలి. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో ఎన్డీఏ స్పేస్గా ఎవరిని ప్రొజెక్ట్ చేయరు. మన మధ్య వార్త కూడా వచ్చింది చూడండి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ పదవి అడిగితే మోడీ కాదన్నాడు అని దేవగౌడ అన్నది కూడా వచ్చింది. తర్వాత దానికి జేపీ నడ్డా వివరణ ఇచ్చాడు, అలాంటిది ఏమీ లేదని అన్నాడు. కానీ అందరికీ తెలుసు దేవగౌడ పట్టుకునే ఎందుకంటాడు లేకపోతే. సో అందువల్ల ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు ఎన్డీఏ ఫేస్గా పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేయరు. ప్రొజెక్ట్ చేస్తే ఒకవేళ జనసేనను బీజేపీలో విలీనం చేసి ఆయన బీజేపీ నాయకుడు అయితే తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తెలుగు వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప పాన్ ఇండియన్ స్టార్ కాదు కదా. పాన్ ఇండియన్ స్టార్ అని ఉన్నా పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న వేరు, పాన్ ఇండియన్ స్టార్ వేరు. మీకు ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పాన్ ఇండియన్ స్టార్. మీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళంతా అప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. కానీ పాన్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మీకు వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, అల్లు అర్జున్కి అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్కి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్కి పొలిటికల్ ఫాలోయింగ్ వస్తుందా? కేరళలో వస్తుంది. అల్లు అర్జున్ కేరళ మలయాళంలో చాలా పాపులర్. అల్లు అర్జున్ వెళ్తే వేల మంది రావచ్చు, కానీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో కేరళ పాలిటిక్స్లో చేయగలడా? అందువల్ల పాన్ ఇండియన్ స్టార్ వేరు, పాన్ ఇండియన్ పాపులారిటీ వేరు. పాన్ ఇండియన్ స్టార్ డిఫరెంట్. అమితాబ్ బచ్చన్ కూడా మీకు ఇక్కడ పాపులారిటీ ఉంటుంది, కానీ అది ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్గా ఉండదు. పాన్ ఇండియన్ ఎలక్టోరల్ ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇవన్నీ వేరు. మీకు రజనీకాంత్ కూడా తెలుగులో ఫ్యాన్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ రజనీకాంత్ పార్టీ పెడితే తెలుగులో నడుస్తుంది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదర్ దెన్ అసలు మరో తెలుగు స్టేట్ తెలంగాణలోనే ప్రభావం చూపకపోతే తమిళనాడు, కేరళలో ఎలా చూపెడతారు? అందువల్ల ఈ సౌత్ ఇండియన్ ఫేస్లు, నార్త్ ఇండియన్ ఫేస్లు ఉండవు. బీజేపీకి ఒకటే ఫేస్ ఉంటే బీజేపీ ఫేసే. బీజేపీ ఆ ఫేస్ ఈ ఫేస్తో పనిచేయదు. బీజేపీ గురించి తెలియక చాలామంది మాట్లాడతారు. బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఫేస్తో, హిందుత్వ ఫేస్తో పనిచేస్తుంది. బీజేపీకి పవన్ కళ్యాణ్ ఫేసు, చిరంజీవి ఫేసు, ఇంకో ఫేస్లు పెట్టుకోరు. వాళ్ళు ఒకటే ఫేస్ ఉంటుంది, అది ఆర్ఎస్ఎస్ ఫేస్, అది హిందుత్వ ఫేస్. ఆ ఫేస్లో భాగంగా మిగతా వాళ్ళందరూ పనిచేయాలి తప్ప ఇలా ఒక నాయకుని ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుని పైన ఆధారపడే స్వభావం లేదు. ఈవెన్ మోడీ ఇంత ప్రభావం చూపిన సమయంలో కూడా మీకు బీజేపీలో మైనస్ హిందుత్వ, బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్ ఏముంటుంది? ఏముండదు. ఈవెన్ రేపు నరేంద్ర మోడీని రాజకీయంగా పక్కకు పెట్టినా బీజేపీకి ఏం కాదు. ఇనీషియల్గా కొంత లాస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి. మీరు అద్వానిని పక్క పెట్టారు, ఏమైంది బీజేపీలో? ఇప్పుడు మోడీ వచ్చాక అద్వాని పక్క పెట్టాడు, ఏమైనా జరిగిందా? అందువల్ల ఒక ఐడియాలజీ, ఆర్గనైజేషన్, క్యాడర్ ఉన్న పార్టీ అది. అందువల్ల దానికి ఇంకో ఫేస్తో పనిచేయదు, తన హిందుత్వ ఫేస్తోనే పనిచేస్తుంది. సార్ తరచుగా మీరు చెప్పినట్లుగా కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఓటు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎంపీ సీట్లు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. కానీ వీళ్ళు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి అసహనం, ఒక ఆవేదన ప్రతి మీటింగ్లు. ఇప్పుడు కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తే అధికారులతో ఏదో మీటింగ్ పెట్టారు, అందులో కూడా ఇవే మాటలు. మంత్రులకి క్లాసులు ఇవ్వడం, అధికారులని ఈ రకంగా చేయండి, ఆ రకంగా చేయడం అని ఆదేశించారు. ఎందుకు కేంద్రంతో మనం కొట్లాడి
విభజన చట్టంలో ఉన్న అంశాన్ని ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోతున్నామని చాలా మందిలో ఉన్న అనుమానం. 14 నుంచి 19 వరకు కూడా మొత్తం నాశనం చేసేసారన్న దాని మీదే రాజకీయాలు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే కేంద్రం నుంచి ఎంత మ్యాక్సిమం రాబట్టుకోవాలి అది చూడండి, రాబట్టుకోవాలని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు కేంద్రంతో పోరాడాలంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? సార్ ఆల్రెడీ 2019కి ముందు ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు, చేసి ఘోరంగా విఫలమయ్యారు. మళ్ళీ బీజేపీతో కలవడానికి ఒక రకంగా తపస్సు చేయాల్సి వచ్చింది. సో బీజేపీ దగ్గర దూరం పెట్టింది. అసలు ఒక రకంగా బీజేపీ బలవంతం పైన చంద్రబాబు నాయుడుతో కలిసింది. ఆరాటపడలే ఎక్కడ, మొదటి నుంచి ఆరాటపడింది టీడీపీయే. చంద్రబాబు నాయుడు ఆరాటపడ్డాడు తప్ప ఎక్కడ బీజేపీ పట్టించుకోలే. మీకు ఒక్కసారి 2019లో విడిపోయాక డిడ్ నాట్ బాదర్ బీజేపీ అసలు పట్టించుకోలే. సో ఆరాట పడింది, ఎంబడి పడింది టీడీపీయే. ఎంబడి పడ్డాక బీజేపీ వాళ్ళు అంగీకరించారు తప్ప ఇది నేను చెప్పడం కదా. జీవీఎల్ నరసింహరావు అంటే వాళ్ళు బహిరంగంగానే అన్నారు కదా, మా ఎంబడి పడ్డారు అని. సో అందువల్ల ఆ క్లారిటీ మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ ప్రయోగం చేశాక విఫలమయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రయోగం చేశారు కనుకనే ఎక్స్ట్రా పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అంటారు, పీడీ అని. ఇప్పుడు మోడీ పట్ల, బీజేపీ పట్ల తమ విధేయత, తమ అనుకూలత తిరుగులేందని చెప్పడానికి ఇప్పుడు తాపత్రయపడాల్సి వస్తుంది. ఇక అందుకే చంద్రబాబు నితీష్ కుమార్ కూడా మోడీని అంత పొగుడుతున్నాడు. మీరు మోడీని పొగడడంలో జేపీ నడ్డా కన్నా కూడా, అమిత్ షా కన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. మీరు గమనించండి. ఇప్పుడు మోడీని హయ్యెస్ట్గా పొగుడుతున్న నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకు? అదే ఎక్స్ట్రీమ్. మీకు ఇది నేను చెప్పడం కాదు, మీకు నరేంద్ర మోడీ 2019 ఎలక్షన్స్ అప్పుడు చెప్పాడు, మీరు మిత్రుల్ని మార్చడంలో మీరు చాలా సీనియర్ అని. అండ్ మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున పోయి ఒడిలో కూర్చుంటారు, అందులో మీరు సీనియర్. గాలి అయితే ఫిగర్ గోధీమే బయటే అని. సో అందువల్ల ఇది నరేంద్ర మోడీ చెప్పి నేను చెప్పడం కాదు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు కనుక ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. దానివల్ల పొలిటికల్ క్రెడిబిలిటీ పోతుంది. మీకు నువ్వు కన్సిస్టెంట్గా ఇన్ ప్రిన్సిపల్ ఒక దానిపైన వ్యతిరేకించడం వేరు, వెళ్ళి పర్సనల్ లెవెల్కి వెళ్ళి మోడీని తిట్టే కార్యక్రమం చేశాడు. మోడీ కుటుంబాన్ని పట్టుకొచ్చాడు. అసలు ఇక మోడీ వల్లనే దేశం నాశనం అయిపోతుంది, మోడీ ఒక అసమర్థుడు అని చెప్పి ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మోడీని విమర్శించాడు. ఇప్పుడు అందుకే మరో ఎక్స్ట్రీమ్కి పోయి మోడీ ప్రసన్నత కొరకు, మోడీని ప్రసన్నం చేయడం కొరకు తాపత్రయపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలుగుదేశానికి ఉన్న నెంబర్స్ కన్నా కూడా పొలిటికల్ క్రెడిబిలిటీ పోయింది. సో చంద్రబాబు నాయుడుకున్న ఆ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల, పొలిటికల్ క్రెడిబిలిటీ పోవడం వల్ల ఇప్పుడు మోడీని ప్రశ్నించే పొజిషన్లో చంద్రబాబు నాయుడు లేడు. మోడీని శాసించే పొజిషన్లో ఉండాలి, లెక్క ప్రకారం లేడు. అదే సార్ అందరిలో వస్తున్న డౌట్, ఎందుకు ఆ రకంగా లేదు కనుక ఆ క్రెడిబిలిటీ పోయింది. నీకు మారల్ స్టేచర్ పోయాక, పాలిటిక్స్లో నీకు ఆ మారల్ స్టేచర్ పోయాక నెంబర్స్ ఉన్నంత మాత్రాన్ని లాభం లేదు కదా. సో ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు నిజంగానే ప్రాక్టికల్ పాలిటిక్స్ చూద్దాం సార్. చంద్రబాబు నాయుడుకి ముందున్న ఆప్షన్ ఏంటి? నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందా? ఇప్పటికిప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే పడిపోదు. పోనీయండి, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం జరుగుతుంటే బీజేపీ భయపడుతుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళి కాంగ్రెస్తో కలుస్తాడా? కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పొలిటికల్గా అయినా ప్రయోజనం ఉంటుందా? అది లేదు అవకాశం. ఇప్పుడు ఆయన సపోర్ట్ విత్డ్రా చేసుకుంటామని బెదిరించే అవకాశమే లేదు. బెదిరిస్తే వెళ్ళిపోమని అంటారు. ఇప్పుడు వీళ్ళకున్న 16 మంది. బీజేపీ మేనోవరబిలిటీ చాలా ఎక్కువ. అవసరమైతే మిగతా పార్టీలు ఎంపీలు ఇప్పుడు